ఏ ఇంత మంచి సబ్జెక్ట్ తీశారు. చాలా కాలం కష్టపడ్డారు. దాదాపు 1600 సీజీలు అవును. చేశారు. ఇవన్నీ చేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఎందుకు ఒక టఫ్ కాంపిటీషన్‌లో పడేస్తున్నారు? అంటే మేము పడేయలేదు సార్. మేము అక్కడే ఉన్నాము. వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు కాంపిటీషన్‌లో. ఇప్పుడు మీరు తప్పుకోవాలి కదా! ఎందుకు తప్పుకోవాలి సార్? ఒక కుర్రాడు సైకిల్ మీద రోడ్డు మీదకొచ్చాడు. రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి ఏ హైటెక్ సిటీయో, జూబ్లీ హిల్స్ రోడ్డు మీదో కుర్రాడు సైకిల్ మీద వచ్చేసాడు. కరెక్ట్. ఖాళీగా ఉందని. కరెక్ట్. అదే టైంలో 4 కార్లు వచ్చేసాయి, 2 బైకులు వచ్చేసాయి. అవును సార్. నేను ముందు వచ్చానని తప్పుకోకుండా సెంటర్‌లో ఉంటాడా? పక్కకి వెళ్ళిపోతాడా? నేనైతే ఉంటాను సార్. నేను అది సైకిల్ అయినా సరే, ఏదైనా సరే నేనైతే ఉంటాను సార్. అంటే ఆ సైకిల్ పవర్ కార్ కన్నా ఎక్కువ ఉండొచ్చు సార్. చెప్పలేం. ఆ సైకిల్తో గుద్దితే ఆ కార్ కూడా చుట్టపడచ్చు. అవునా? అంతేనా? రిస్క్ ఉంటుంది కదా. నేను చెప్తున్న ఎగ్జాంపుల్ రిస్క్ కదా. ఇప్పుడు అన్ని కార్లు, అన్ని బైకుల మధ్యలో ఒక సైకిల్ మీద వెళ్ళడం